బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాభవన్లో ఈరోజు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు వస్తున్నారు. ఉదయం నుండే ప్రజాభవన్కు జనం బారులు తీరారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి, ప్రజాభవన్లో అయితే ఈ రోజు అయితే ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అయితే ప్రజలు వారి సమస్యలు చెప్పుకునేందుకైతే ప్రజాభవన్కు తరలి వస్తున్నారు. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. మొత్తానికి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక భవనం ఏంటంటే ప్రగతి భవన్ ని కూడా ప్రజా దర్బార్ గా నామకరణం చేశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే రేపటి నుంచి ప్రజా దర్బార్ కు ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సమస్యలతో ఉన్నారో వారంతా కూడా ప్రజా దర్బార్కు రండి, ప్రజల సమస్యలతో వస్తే పరిష్కరిస్తామనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆ రోజు నుంచే ఇటు ప్రజా దర్బార్కు క్యూ కట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వారానికి 2 రోజులు, మంగళవారం అదేవిధంగా శుక్రవారం 2 రోజుల పాటు కూడా ప్రజా దర్బార్ నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ అయింది. దానికి సంబంధించి ఈ రోజు మంగళవారం అవడంతో కూడా ఈ రోజు ఉదయం నుంచే కూడా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా సమస్యలతో ప్రజా దర్బార్ కు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు ప్రజా దర్బార్ కు వచ్చిన సందర్భంలో బేగంపేట నుంచి పంజాగుట్ట నుంచి కూడా సికింద్రాబాద్ వెళ్లే మార్గం కూడా మొత్తం ట్రాఫిక్ గా ఏర్పడింది. బారులు తీరడంతో కూడా సమస్యలతో వచ్చినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో కూడా పెద్దగా క్యూ లైన్ ఏర్పడింది. దీంతో ప్రజలు కూడా కొంత ఇబ్బంది పడుతున్న కనిపిస్తా ఉంది. ఇటు ఈ రోజు 10 గంటలు కాసేపటి క్రితమే ఇటు ప్రజా దర్బార్ కి సంబంధించి కూడా రిసీవ్ చేసుకోవడానికి కూడా ఇప్పటికే స్టార్ట్ అయిన పరిస్థితి ఉంది. 2 గంటల సేపు 12 గంటల వరకు కూడా ప్రజా దర్బార్ ఓపెన్ గా ఉంటుంది. ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజా దర్బార్ కు వస్తున్న స్పందన చూసి కూడా ఇటీవల 2 రోజుల క్రితమే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అదేవిధంగా ఐపీఎస్ లతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో కూడా ప్రజా దర్బార్ ని జిల్లాలకు అదేవిధంగా మండలాలకు గ్రామ పంచాయతీలకు కూడా విస్తరించాలని ఆలోచన ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి కూడా ఉదయాన్నే ఇటు రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ కు రావడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా ఇది హైదరాబాద్ రాజధానికి రావాల్సిన అవసరం లేదంటూ కూడా జిల్లాలలో అదేవిధంగా మండలాలలో కూడా ప్రజా దర్బార్ ఏర్పాటు చేయాలని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు మాత్రం వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది. కలెక్టరేట్ లో లేదంటే ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా ప్రజా దర్బార్ కు సంబంధించిన ప్రజల సమస్యలను రిసీవ్ చేసుకోవాలనేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. దానికి అనుగుణంగానే 2-3 రోజుల్లోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇటు ప్రజా దర్బార్ పేరిట కూడా వారానికి 2 రోజులు మంగళవారం అదేవిధంగా శుక్రవారం సంబంధించి మాత్రం ప్రజా దర్బార్ నిర్వహిస్తా ఉంది. దీనికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇటు ధరణి సమస్యలు కావచ్చు, రేషన్ కార్డు సమస్యలు కావచ్చు, అదేవిధంగా పెన్షన్ సమస్యలు కావచ్చు, ఇలాంటి సమస్యలు మాత్రం పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఇవ్వడంతో పాటు ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా వచ్చిన వారికి కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి సంబంధించే ఈ రోజు కూడా కాసేపు క్రితమే ఈ ప్రజా దర్బార్ కూడా ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ ప్రజా దర్బార్ కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.